ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ అమ్మి పైకి కేదార్ని ఆధారాలు తీసుకురమ్మని చెప్పినా ఆ అబ్బిని ఎప్పటినుంచో తమ్ముడుగానే భావిస్తా ఉండది. కాబట్టి అదంతా తేలిగ్గా వదలదు. ఈ 3 నెలల గడువులో కేదార్కి ఎలాగోలా సాయం చేసి వాడు ఈ ఇంటి వారసుడే అని రుజువు చేసి ఆస్తిలో సగం వాటా వాడికి దక్కేలా చేస్తుంది. కాబట్టి ఇలా జరగకూడదు అనుకుంటే మనం చేయాల్సిందే ఒకటి ఉండాది. ఏంటమ్మా? మీ పెదనాయన రాసిన వీల్నామా కౌశికి దగ్గర ఉండదని నిషిక చెప్పుండదు కదా. అది ఉంటేనే ఆస్తిని వాడి పేరు మీదకు రాయగలరని కూడా చెప్పుండది. కాబట్టి మనం ఎలాగోలా ఆ ఆస్తి పేపర్లు కొట్టేయగలిగితే. అర్థమైందమ్మా. అప్పుడు కౌశిక్ అక్కే కాదు కదా, ఆ వీలునామా రాసినోడు తిరిగొచ్చి చెప్పినా కూడా ఆస్తి వాడి పేరు మీద రాయటం ఎవ్వరి తరం కాదు. ఇప్పుడు దారిలోకి వచ్చుండవరా బోడా. ముందు నువ్వు ఆ పనిలో ఉండు. అలాగే అమ్మా. వీడింకా రావట్లేదేంటి? ఒక్క నిమిషం అన్నా. రాయ్ దగ్గర. రై చెప్పనా? ఈ టైంలో ఏంట్రా ఇది? ఇది ఉంటే నా మైండ్ షార్ప్గా ఉంటుందన్నా. ఇంతకీ మ్యాటర్ ఏంటన్నా? నీతో పని పడిందిరా. నువ్వు ఈ టైంలో కాల్ చేసి రమ్మంటేనే నాకు అర్థమైందన్నా ఏదో పెద్ద డీల్ ఓకే అయిందని. అంతలేదురా, పెద్ద డీలేం కాదు, చిన్న దొంగతనం చేయాలంతే. అది కూడా మా ఇంట్లో. ఏంటన్నా మజాక్ చేస్తున్నావా? నువ్వు చెప్తే పెద్ద పెద్ద మాఫియా డీల్స్ చెప్పాలి కానీ ఇలా చీప్గా దొంగతనాలేంటన్నా, అది కూడా మీ ఇంట్లో. తప్పట్లేదురా, అవసరం అలాంటిది. ఇక నా పరిస్థితి అంటావా? నేనే చేయగలను కానీ నా ఇంట్లో పోయి ఇద్దరున్నారు. వాళ్ళకి నేను చేసే ప్రతిదీ నాకంటే ముందుగా వాళ్ళకే తెలుస్తుంది. అందుకే ఈ పనిని నీకు పురమాయించాల్సి వచ్చింది. సరే అన్నా, ఇంతకు నేనేం దొంగతనం చేయాలి? మా ఇంట్లో మా అక్క కౌశికి గదిలో 26 సంవత్సరాల క్రితం మా పెదనాన్నగారు రాసిన వీల్నామా ఉంటుంది. నువ్వింట్లో ఎవరి కంటా పడకుండా అది తెచ్చి నాకివ్వాలి. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోయాక నీకు సిగ్నల్ ఇస్తాను. నువ్వు సైలెంట్గా పని ఫినిష్ చేయి. మర్చిపో అన్నా, ఆ నెక్స్ట్ మినిటే అగ్రిమెంట్ నీ చేతుల్లో ఉంటుంది. మీ అక్క కౌశికి అన్నావు కదా, ఆవిడ ఫోటో ఏమన్నా ఉంటే చూపించన్నా. ఆమెను చూస్తే రూమ్ ఈజీగా గుర్తుపట్టొచ్చు కదన్నా. డోర్ ఓపెన్ చేయగానే స్టెప్స్ పక్కన రూమ్స్ ఉంటాయి. అవి కాదు, మా అక్క రూమ్ ముందు ఒక పెద్ద మిర్రర్ ఉంటుంది. అదే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది. చూసావా? చూసానన్నా, మస్తుగుంది. ఏంటి? ఏం లేదన్నా, ఇక నువ్వు ఈ విషయం గురించి మర్చిపో అంటున్నానన్నా. సరే, త్వరగా పని కంప్లీట్ చేసుకొని పేమెంట్ తీసుకో. నువ్వు సిగ్నల్ కోసం వెయిట్ చేయి. జాగ్రత్త. అలాగే అన్నా. ఏముంది కౌశికి?
అబ్బోడా నీ ప్లాన్ అమలు చేయాల్సిన టైం వచ్చుండది. అవునమ్మా, చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించండి. ఇందులో ఏం తేడా వచ్చినా ఆ జగదాత్రి కేదార్లు పసిగడతారు. అప్పుడు మన పని పడతారు. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ముందు మీరు బయలుదేరండి. హ్మ్. అత్తయ్య, వదినా, మా అల్లుడు పడుకున్నాడా? హా, ఇప్పుడే పడుకున్నాడు జగదాత్రి. బాగా అల్లరి చేస్తున్నాడు. మార్నింగ్ టైంలో పుట్టిన పిల్లలు ఆల్మోస్ట్ మార్నింగ్ లోనే పడుకుంటారంట వదినా. నైట్ అస్సలు పడుకోరంట. బామ్మ చెప్తుండేది. అమ్మీ నువ్వెళ్ళు. ఏంటి యువరాజ్, పార్టీకి వెళ్తున్నావా? అవును, ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను కదా. అయినా ఈ టైంలో పార్టీ ఏంటి? పార్టీస్ అంటే ఆల్మోస్ట్ నైటే ఉంటాయి. అయినా వాడు నా ఓల్డ్ ఫ్రెండ్, కలిసి చాలా డేస్ అయింది. రమ్మని మరీ మరీ చెప్పాడు. వెళ్ళకపోతే బాగోదు నిష్కా. ఏమైంది యువరాజ్? చూడక్క, నా ఓల్డ్ ఫ్రెండ్ వాడి కూతురు బర్త్డే పార్టీకి నన్ను ఇన్వైట్ చేశాడు. వెళ్ళకపోతే బాగోదు, కానీ నిషి వద్దంటుంది. అది కాదు యువరాజ్, ఈ టైంలో పోనీలే అమ్మే, పాత ఫ్రెండ్ అంటా ఉండాడు కదా, ఎప్పుడో కలిసి ఉంటాడు. మళ్ళీ వెళ్ళకపోతే ఆ అబ్బోడు బాధపడతాడు కదా. పోనీ నిష్కన్ కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా. అది ఓన్లీ జెంట్స్కి మాత్రమే అలౌడ్. అదేంటి బర్త్డే పార్టీ అన్నావు, ఓన్లీ జెంట్స్ కి మాత్రమే అంటున్నావు? ఇంతకీ అది నార్మల్ పార్టీనా? అయినా నీకెందుకు? అయినా నువ్వేంటి ఏదో పోలీసులు నేరస్తుల్ని క్వశ్చన్స్ వేసినట్టు క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తున్నావు? నా ఇష్టం, నేను వెళ్తాను. మధ్యలో నీ బిల్డప్ ఏంటి? అమ్మా, నేను రావడం లేట్ అవుతుంది.